వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిస్ సుమలత. నెన్నెల మండలం మైలారం గ్రామంలోని ఎస్సీ వాడకు చెందిన రాజా భూమక్క కూతురు వివాహానికి TG24 న్యూస్ ద్వారా సహాయం కోరడంతో స్పందించిన దయా హృదయాలు శనివారం ఆ కుటుంబానికి సాయం అందించారు. కోవిడ్ వాలంటీర్స్ వ్యవస్థాపకులు, ఉపాధ్యాయులు జలంపల్లి శ్రీనివాస్ బృందం ద్వారా 18,500 అవ్వడం, గ్రామానికి చెందిన రత్నం శ్రావణ్ కుమార్ సహకారంతో అవ్వడం, వాట్సాప్ గ్రూప్ ద్వారా స్పందించిన దాతల సాయం 16,500, ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000, జాడిస్వామి అంజనీపుత్ర రియల్టర్ల ద్వారా 20,000, మొత్తంగా 65,000 ఆ పేదింటి బిడ్డకు సాయం అందాయి. దీంతో పాటుగా పలువురు తమ సేవ తత్వాన్ని చాటుకొని తోచిన సాయాన్ని అందించారు. నిండు మనసుతో సాయం అందించిన హృదయాలకు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ అధ్యక్షులు రత్నం రాజేశ్వరి, సామా సతీష్, ఓరెం అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. నెన్నెల మండలం మైలారం గ్రామంలో మతిస్థిమితం కోల్పోయినటువంటి వేల్పుల రాజం తన కూతురు వివాహం కోసం TG24లో కథనం రావడం అనేది జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వివిధ స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా స్పందించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి కోవిడ్ వాలంటీర్స్ నెన్నెల బృందం నుండి దాతల దగ్గర నుంచి సేకరించినటువంటి 18,500 రూపాయలను మరి బాధిత కుటుంబానికి తన భార్య అయినటువంటి భూమక్కకు అందజేయడం జరిగింది. అట్లాగే పేద కుటుంబం అని తెలంగాణ. సో నిన్న ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ రామకృష్ణాపూర్ వాళ్ళు ఒక 10,000 విరాళంగా అందించడం జరిగింది. తర్వాత మెట్పల్లి వాస్తవ్యులు జాడి స్వామి గారు, తర్వాత అంజనీపుత్ర అసోసియేషన్ వాళ్ళు నిన్న ఒక 20,000 ఇవ్వడానికి సన్నద్ధం తెలిపి కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ మండలంలోని మిత్రుడు శ్రావణ్ ఆవడం గ్రామానికి చెందినటువంటి శ్రావణ్ అండ్ మిత్ర బృందం వాళ్ళు కూడా ఆవడం గ్రామం నుంచి 16,500ని మరి విరాళంగా అందజేయడం జరిగింది. ఇచ్చినటువంటి పేద కుటుంబం, పేద ఆడబిడ్డ పెళ్లి చేసుకోలేని పరిస్థితుల్లో ఉంది అని తెలంగాణ ఎన్నో హృదయాలు స్పందించి ఇటు నెన్నెల మండలం నుండి కానీ లేదా జిల్లా నుండి కానీ, జిల్లా కాకుండా చాలా ప్రాంతాల నుంచి స్పందించి మరి పేదింటి బిడ్డకు సాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఈ డబ్బులను కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా వాడుకొని, ఎందుకంటే ఆర్భాటాలకు పోకుండా చాలా జాగ్రత్తగా వాడుకుంటే రేపటి భవిష్యత్తులో వాళ్ళకి అవసరాలు తీరడానికి ఉపయోగపడుతుందని అనుకుంటూ సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున కోవిడ్ వాలంటీర్స్ నెన్నెల బృందం తరఫున, సోపతి వెల్ఫేర్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వార్తను ప్రపంచానికి అందించినటువంటి TG24కు మిత్రుడు నవీన్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లది పెళ్లి చేయాలని వాళ్ళ తల్లిదండ్రులు టీవీ ఛానల్లో తెలపడం జరిగింది. దానికి స్పందించి ఆవడం వాట్సాప్ గ్రూపు వాళ్ళందరూ స్పందించి ఒక 16,500 రూపాయలు విరాళంగా అది ఆ పాపకు సహాయం చేయడం జరిగింది. అందుకే ఆ డబ్బులు తెచ్చి అందరి సహకారాలతోటి, ఒక్కరే అని కాదు, దాంట్లో ఆ వాట్సాప్లో ఉన్న వాళ్ళందరూ లాస్ట్ హైదరాబాద్ నుండి కూడా వచ్చినాయి, US నుండి కూడా వచ్చినాయి డబ్బులు. అవన్నీ తెచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పి వెళ్తున్నాం.